హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం ఉత్తర్వులైతే జారీ చేయబడ్డాయండి. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లాంగ్ టర్మ్ అంటే కాలంగా వెయిటింగ్లో ఉన్న మెడికల్ క్లైమ్స్ అయితే డీడీఓ లాగిన్లోకి అయితే వచ్చాయండి. సో మంత్రివర్గ సమావేశంలో ఏదైతే 5,500 కోట్లు మార్చి 31 లోపల చెల్లిస్తామన్నారో వాటికి సంబంధించిన బిల్లుల ఏంటండి. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో కొద్దిపాటి కదలిక వచ్చిందనేది చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులపై పరిష్కారం కోసం తాజా ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. డీడీఓ లాగిన్లోకి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు అయితే రావడం అయితే జరిగింది. సో తక్షణమే పరిశీలించి పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని అయితే ఆదేశాలు జారీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వము. సో 30 మార్చి నాటికి పూర్తి వివరాలు పంపాలంటూ ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఇవాళ 28, సో 30లో 2 రోజుల్లో అయితే పూర్తి వివరాలను అయితే పంపాలంటూ ఆదేశాలు జారీ. అలాగే జిల్లాల వారీగా పెండింగ్ బిల్లుల వివరాల జాబితాను కూడా విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలు అయితే వెల్లడి చేసింది. సో ప్రభుత్వము ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్స్ అయితే ఇవాళ అయితే మనకు రావడం జరిగిందండి. డీడీఓ లాగిన్లోకి రావడం జరిగింది. దీంతో పాటుగా అలాగే ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, పిఆర్సీ, అరియర్స్, సరెండర్ లీవ్స్ తదితర బిల్లులన్నీ కూడా రావాలని అయితే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఆశిస్తున్నారు. కానీ ఇందుకు సమయం అయితే ఎక్కువ లేదండి. సో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరి ఏం చేస్తారని అయితే తెలియాల్సి అయితే ఉంది. ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.